వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ మైండ్ మేకింగ్ ఇంగ్లీష్ ఈజీ. వాళ్ళ మేకింగ్ ఇంగ్లీష్ ఈజీలో మనము ఫ్యూచర్ కంటిన్యూస్ తో కలుసుకుందాము. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ దేనికి వాడుతున్నాం? ఈ డిజైన్ ని భవిష్యత్తులో ఫలానా సమయమునందు ఏం పని జరుగుతూ ఉంటుందో, ఏ పనిలో మనము నిమగ్నమైపోయి ఉంటామో, ఏం పని మనం చేస్తూ ఉంటామో దాని గురించి మనము ఇతరులతో ప్రకటించడము. Tomorrow at 4 o'clock I will be driving a car. Tomorrow at 11 o'clock I will be talking to Mr. Prakash. Tomorrow at 3 o'clock we will be playing chess. Tomorrow at 3:45 we will be drinking tea. ఈ విధంగా భవిష్యత్తులో మనం ఏమి చేస్తాము, ఏం చేస్తూ ఉంటాము, ఏ పనిలో నిమగ్నమైపోయి ఉంటాము అని చెప్పడమే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఉద్దేశము. అయితే మనం ఎగ్జాంపుల్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? ఐ విల్ బీ ప్లేయింగ్ చెస్ టుమారో ఎట్ 9 AM. ఆ టుమారో ఎట్ 9 AM అలా మనం పెట్టుకుంటే, మారుగా రిపీట్ చేయకుండా అలా పెట్టుకుంటే, ఐ విల్ బీ ప్లేయింగ్ చెస్, ఐ విల్ నాట్ బీ ప్లేయింగ్ చెస్, నేను చెస్ ఆడుతూ ఉండను. Will I be playing chess? Will not I be playing chess? I will be playing chess అంటే పాజిటివ్, I will not be playing chess అంటే నెగిటివ్. Will I be playing chess? రేపు నేను చెస్ ఆడుతూ ఉంటానా 9 గంటలకి? Will not I be playing chess tomorrow at 9 o'clock? రేపు నేను చెస్ ఆడుతూ ఉండనా 9 గంటలకి? నువ్వు ఏ అరేంజ్మెంట్స్ చేసి పెట్టలేదా? ఈ విధంగా they will be asking accounts tomorrow at 4 o'clock. They will not be asking accounts tomorrow at 4 o'clock. Will be they asking accounts tomorrow at 4 o'clock? Will they not be asking accounts tomorrow at 4 o'clock? They will be giving you an assignment. They will not be giving you an assignment. Will they be giving you an assignment? Will they not be giving you an assignment? Tomorrow at 5 o'clock, Sheila will be driving car. Tomorrow at 5 o'clock, Sheila will not be driving car. Will be Sheila driving car tomorrow at 4 o'clock? Tomorrow at 4 o'clock, will not be Sheila driving? ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకోవచ్చు. అయితే మనకి మనసులో ఏముండాలంటే, భవిష్యత్తులో ఫలానా సమయంని మనం స్పెసిఫిక్గా ఏదైనా మెన్షన్ చేయాలి. ఆ మెన్షన్ చేసిన సమయం నుండి మనం ఏ క్రియలో పాల్గొని ఉంటామో, ఏ క్రియలో మనం మునిగి ఉంటామో దాని గురించి వ్యక్తపరచడం కోసమే ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ ఉంది. ఫ్యూచర్ కంటిన్యూస్ని మనం వాడుతున్నాము. అయితే ఒక పాయింట్ ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అఫ్ కోర్స్ మన రానున్న వీడియోస్లో మనం చూస్తూ ఉంటాము, ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడూ కూడా ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క సెంటెన్సెస్ని తయారు చేయలేము. యాక్టివ్ వాయిస్లోనే చేయగలుగుతాం. మనము చూసినట్లయితే సింపుల్ ఫ్యూచర్లో విల్ వచ్చి విల్ పక్కన V1 వచ్చింది, అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వచ్చింది విల్ పక్కన. ఐ విల్ రైట్ ఎ లెటర్, ఐ విల్ రైట్ అన్ ఈమెయిల్, ఐ విల్ రైట్ ఎ లెటర్ టుమారో ఎట్ 9 o'clock అంటే రేపు నేను 9 o'clockకి ఒక లెటర్ రాస్తాను. ఐ విల్ బీ రైటింగ్ ఎ లెటర్ టుమారో ఎట్ 9 o'clock అంటే ఆ పనిలో నేను మునిగిపోయి ఉంటాను అని అర్థం. రెండు ఒకటే మీనింగ్ అందిస్తున్నాయి. మీరు ఒకవేళ గమనించినట్లయితే ఐ విల్ రైట్ అన్ ఈమెయిల్ టుమారో ఎట్ 9 o'clock అన్నా, ఐ విల్ బీ రైటింగ్ ఎ లెటర్ టుమారో ఎట్ 9 o'clock అన్నా రెండు ఒకటే. ఎలా అంటే ఐ విల్ రైట్ అంటే ఒక ప్లాన్ చెప్పినట్టుగా, ఐ విల్ బీ రైటింగ్ అంటే వీడియోగ్రఫిక్గా అందించినట్టుగా, వీడియోగ్రఫిక్ ఆఫ్ థాట్స్ని నీకు అందించినట్టుగా. నువ్వు ఒక సినిమా నాటకీయ పక్కీలో ఆలోచిస్తుంటావు, ఓహో ఇతను రేపు 9 గంటలకి ఒక పనిలో, ఈమెయిల్ రాసే పనిలో నిమగ్నమైపోయి ఉంటాడు అని. సో అందుకోసమే ఇదంతా కూడా మన మీద ఆధారపడి ఉంటుందన్నమాట. భవిష్యత్తులో ఏదైనా కార్యాచరణ గురించి మనం చెప్పదలుచుకుంటే మనం సింపుల్ ఫ్యూచర్లో కానీ లేదా ఫ్యూచర్ కంటిన్యూస్లో కానీ చెప్పొచ్చు. టుమారో at 3 o'clock I will update accounts. Tomorrow at 3 o'clock I will be updating accounts. ఈ విధంగా అన్నమాట. Tomorrow at 4 o'clock I will not deliver goods. Tomorrow at 4 o'clock I will not be delivering goods.
Tomorrow at 9 a.m. I will check the dictionary. Tomorrow at 9 a.m. I will be checking the dictionary. Tomorrow at 4:30 I will be making journal entries. Tomorrow at 4:30 I will make journal entries. సో ఇది మనం తెలుసుకోవాలి. ఇక విల్ బీ ఒక పాత్ర ఏంటి? విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ ఐ వచ్చినా, యూ వచ్చినా, ఏ సబ్జెక్ట్ వచ్చినా, దే వచ్చినా, ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్, ఏ సబ్జెక్ట్ వచ్చినా కానీ విల్ బీ ప్లస్ ఐఎన్జీ ఫామ్ మాత్రం ఉంటుంది. మీరందరూ కూడా మీరు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కానీ అనేకమైనటువంటి సోర్సెస్ మనకు ఉన్నాయి. ఆ సోర్సెస్ అన్ని కూడా మీరు చదువుతూ ఇట్లా విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకొని దానికి పాజిటివ్, నెగిటివ్ లేదా క్వశ్చన్ ఫార్మ్స్ మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. క్వశ్చన్ ఫార్మ్స్ చేసేప్పుడు విల్ బీ స్టార్టింగ్ లో వస్తుంది, తర్వాత చివరికి క్వశ్చన్ మార్క్ వస్తుంది. హోప్ దిస్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎనఫ్. ఇంత చిన్న ఇన్ఫర్మేషన్ చాలు దీని కొరకు. దీని గురించి మనం ఎక్కువ సమయం కేటాయించక్కర్లేదు. మీరు చూస్తూనే ఉండండి వీడియోలు యూట్యూబ్లో, ఓపెన్ మైండ్ మేకింగ్ ఇంగ్లీష్ ఈజీలో. థ్యాంక్ యూ వెరీ మచ్.